హలో నమస్తే రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మీ అభిరుచికి తగ్గట్టుగా తెలిసిన రుచులను తెలియని రుచులను సరికొత్తగా చూపిస్తూ మధురమైన రుచులను ఎప్పటికప్పుడు సరికొత్తగా చూపిస్తున్న మన రుచి చూడు కార్యక్రమంలో ఈ రోజు నేను వచ్చేసాను ఎల్బీ నగర్ లో ఉన్న సుమా గారింటికి. మరి సుమా గారు ఈ రోజు ఏ రెసిపీతో సిద్ధంగా ఉన్నారో ఆవిడని పలకరించేసి మనము నేర్చుకుందాం. హాయ్ సుమా గారు. హాయ్, ఎలా ఉన్నారండి? బాగున్నానండి. లహరికం, వెల్కమ్ టు మై హోమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వావ్, నైస్ ఫ్లవర్స్. ఓకే, సమ్మర్ లో మాకు సన్ ఫ్లవర్స్ తో ఇన్వైట్ చేశారన్నమాట. చాలా కూల్ అయిపోయాం. మీ వంటతో ఇప్పుడు కూల్ చేస్తారా, హాట్ చేస్తారా? హాట్. ఓకే, ఎందుకు స్వీటా హాటా? హాట్ అండి. హాటా. ఓకే, పేరు చెప్పలేదు. గుత్తి బీరకాయ. గుత్తి బీరకాయ. ఇదేంటండి? ఇది డెకరేషన్. వావ్. వనితా టీవీ వాళ్ళకి ఆహ్వానం. చాలా 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 చక్కగా ఉంది. వావ్, వాట్ ఏ క్రియేషన్ అండి. ఇవాళ రేపు అసలు క్రియేషన్ లో ఏ మాత్రం తగ్గట్లేదు కదా. చూసేందుకు సైలెంట్ గా అనిపిస్తున్నారు. బాబ్రే, బ్రెయిన్ ఉపయోగిస్తే మాత్రం ఎక్కడో ఉండాలి అంతేనా? చాలా బాగుందండి. ఓకే సుమా గారు, మీ ఇన్వైట్ టైం మాత్రం చాలా చక్కగా ఇన్వైట్ చేశారు. చాలా మమ్మల్ని పడేశారు ఫస్ట్ లోనే. ఓకే, మరి ఇప్పుడు రెసిపీ ఏం పరిచయం చేస్తున్నారు? రెసిపీ గుత్తి బీరకాయ ఐటమ్. గుత్తి బీరకాయ. గుత్తి బీరకాయ. ఓకే, బీరకాయతో చాలా రెసిపీస్ మేము టేస్ట్ చేస్తాం, కానీ గుత్తి బీరకాయ చాలా డిఫరెంట్ గా ఉంటుందా? గుజ్జు చపాతీకి బాగుంటుంది. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తాం. బీరకాయలు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, సాల్ట్, పల్లీలు, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, ధనియాలు, పోపు గింజలు, ఆయిల్, పసుపు. సో చూసారు కదా వ్యూయర్స్, కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా. ఇంకా ఏం మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దాం. సరే. ఓకే సుమా గారు, ఫస్ట్ ఏం చేసుకోవాలండి? స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలను. గుత్తి బీరకాయ. గుత్తి బీరకాయ ఎక్కడ నేర్చుకున్నారు? మా అమ్మ నేర్పింది. అమ్మ దగ్గర నుంచి. ఓకే, ఓన్ కాదు. ఓకే, ఏం చేస్తుంటారు సుమా గారు మీరు? హౌస్ వైఫ్. ఓకే, పిల్లలు ఉన్నారా? ఉన్నారు, ఇద్దరు. ఏం చేస్తుంటారు? అబ్బాయి, అమ్మాయి. ఓకే, ఇదేంటండి? ఇది మనము బీరకాయకి గుత్తి స్టఫ్ చేసేకి అవన్నీ మిక్సీ చేసి పెట్టుకో. ఏమేమి వేసుకున్నారు ఇందులో ఒకసారి? ఎండుమిర్చి, పల్లీలు, ఎండు కొబ్బరి, గసగసాలు, ధనియాలు, సాల్ట్. ఓకే, అన్ని వేసేసి మిక్సీ చేసేసి పక్కన పెట్టుకున్నాం. ఓకే, ఫస్ట్ దీన్ని మనం ఫ్రై చేసుకోవాలా? లేదండి, గుత్తి బీరకాయలకి స్టఫింగ్ చేసుకో. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేసారు కదా, ఇందులో వేస్తున్నారా? పోపు గింజ, ఇది ఆయిల్ ఇది పెట్టుకొని పెట్టుకున్నాక మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే ఓకే, మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏం భయపడొద్దండి, జస్ట్ వంటే కదా చేస్తున్నారు. నేను యుద్ధం చేయమంటున్నాను, భయపడుతున్నారు. ఓకే, మీ హాబీస్ ఏంటి సుమా గారు? కోలాటం నేర్చుకున్నానండి. కోలాటం. కోటి దీపోత్సవంలో అక్కడ పార్టిసిపేట్ చేస్తాము. ఓకే, పాటలు, దేవుని పాటలు పాడతాం, భక్తి పాటలు. ఓకే, పిల్లలు ఇద్దరు. ఏం చదువుతున్నారు? బాబు బీటెక్ సెకండ్ ఇయర్, పాప డిగ్రీ ఫస్ట్ ఇయర్ బిఎస్సి. మీ వారు ఏం చేస్తుంటారు? ఇన్సూరెన్స్ ఆఫీస్ జాబ్ చేస్తారండి. ఓకే, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ వెహికల్స్. మీది ఎక్కడండి ప్రాపర్? కడప అండి. కడప. ఇంత సైలెంట్ గా ఉన్నారేంటండి అసలు? సైలెంట్. భయపడుతున్నారు మీరు. మా భయపెట్టాలండి, అసలు భయపెట్టాలి, భయపడకూడదు. ఓకే, ఇంట్లో అంతా సైలెంట్ గా ఉంటారా? అవునండి. అంతేనా? మీ వారు ఎక్కడ? మా వారిది కడప అండి. ఓకే, అంటే చుట్టాలు అంటే బావ వరుస అట్లా అవుతారా? లాంగ్ రిలేషన్. ఓకే, ఈ విధంగా అన్ని స్టఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత మనం ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. ఓకే, అన్ని మనం స్టఫ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలండి. అన్ని రకాలు, ఆవాలు, మినప్పాలు, జీలకర్ర, శనగపప్పు, ఇవన్నీ కలిపి పోపు వేసుకోవాలి. వంటలు బాగా చేస్తారా సుమా గారు మీరు? చేస్తామండి. చూస్తుంటారా? చూస్తూ ఉంటారు. ఓకే, ఖాళీ టైంలో టీవీ వాచ్ చేస్తుంటారు. ఎటువంటి ప్రోగ్రామ్స్ చూస్తుంటారు? వంటల ప్రోగ్రామ్స్. వంటలేనా? ఇంకా ఇప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, జ్యువెలరీ, శారీస్ డిజైనింగ్.
అవన్నీ చేస్తుంటా. అంత టైం దొరుకుతుందా మీకు ఫ్రీ దొరుకుతాయి. రోజు చేసుకుంటారా, బయట వాళ్ళకి ఎవరికైనా చేసి పెడతారా? ఎవరైనా రిలేషన్ వాళ్ళకి బాగున్నాయి వేసుకోగానే చాలా బాగున్నాయి మాకు తయారు చేస్తావా అంటే అప్పుడు తయారు చేస్తాం. ఓకే, పాప అని చెప్పారు కదా? అవునండి, పాపకి చేస్తుంటా. ఇంకా పాప ఉందంటే అంతా మీ ఓన్ అన్నట్టు. ఓకే, అవి కాస్త ఫ్రై అయినాక ఇవి స్టఫ్ చేసుకున్న బీరకాయలు ఇందులో వేయాలి. ఓకే, బీరకాయలు మనం నార్మల్ గా ఎక్కువగా వెరైటీస్ చేస్తుంటాం కానీ ఈ విధంగా బీరకాయతో స్టఫింగ్ అనేది కొంచెం కొత్తగానే ఉంది. ఓకే, అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నానని చెప్తారు. కడపలో ఇది ఫేమస్సా? చేస్తూ ఉంటారు. ఇంకా ఎటువంటి వంటలు చేస్తూ ఉంటారు మీరు? వెజిటేరియన్. వెజిటేరియన్, ఓకే. వెజిటేరియన్ డిఫరెంట్ ఐటమ్ చేస్తా ఉంటాం. ఓకే, మీకు ఇష్టమైన వెజిటేరియన్లో ఇష్టమైనది ఏంటి? వెజిటేరియన్లో మామూలుగా మా కడప సైడ్ రాగి సంగటి, తోటకూర, పప్పు. ఓకే, అవి కాంబినేషన్ అవి బాగుంటాయి. పిల్లలు కూడా అవి ఇష్టమేనా? ఇష్టమండి. మాడిపోకుండా కాస్త కలుపుతూ ఉండాలి. బయటకు వెళ్తూ ఉంటారా సుమ గారు? బయట సినిమాలకి. ఓకే, సినిమాలకి అప్పుడు బయటకు వెళ్తూ ఉంటారు. ఫుడ్ తినేందుకు హోటల్స్ అట్లా వెళ్తూ ఉంటారు? లేదండి, ఇంట్లోనే. వెళ్ళరు? తక్కువ వెళ్తాము కానీ తక్కువ, ఇంట్లోనే చేస్తా ఉంటా వెరైటీస్. నాకు వంటలు చేయడం హాబీస్. ఓకే సుమా గారు, ఇది కాస్త ఉడికేందుకు టైం పడుతుంది కాబట్టి కొంచెం లిడ్ పెట్టేద్దాం. ఓకే, ఇది కాస్త ఉడుకుతుంటుంది. ఇప్పుడు చెప్పండి, మీ ఫ్యామిలీ ఎక్కడ ఉంటారు? అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటారు? అత్తయ్య వాళ్ళు ఎక్కడ ఉంటారు? అమ్మ వాళ్ళది ఒంటిమిట్ట దగ్గర మాధవరం. అక్కడ చేనేత చీరలు నేస్తారు. ఓకే ఓకే, అది ఫేమస్ అండి. చీరలు చాలా బాగుంటాయి కదా? బాగుంటాయి. అంటే మీరు సారీస్ అంటే కొనాలంటే హైదరాబాద్ కాదు, ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటారా? నేత వర్కులు అయితే అక్కడ తీసుకుంటాం. ఓకే, ఇంకా అత్తయ్య వాళ్ళది కడప అండి. అక్కడ ఏంటి ఫేమస్? కడప అంటే ఇంకా మీకు దర్గా గుడి, ఇంకా కడప వెంకటేశ్వర స్వామి దేవాలయం, దేవుని కడప అని ఉందండి, ఫేమస్. ఓకే ఓకే, వెళ్తూ ఉంటారా? వెళ్ళినప్పుడు మాది పుట్టినళ్ళు అక్కడే కదా, అక్కడే ఓన్ హౌస్. ఓకే, ఇక్కడ జాబ్ రీత్యా ఈ ఊరు వచ్చాము ట్రాన్స్ఫర్ మీద. అంటే మీరు ట్రాన్స్ఫర్ అలా తిరుగుతూ ఉంటారా? అవునండి, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి తిరుగుతా. ఓకే, ఏ ప్లేసులు తిరిగారు ఇప్పటి వరకు? మిర్యాలగూడ, నల్గొండ డిస్ట్రిక్ట్, కూడా హైదరాబాద్. ఓకే, రెండు ప్లేసులు. ఏది నచ్చింది? హైదరాబాదే బాగుంది. ఎవరికైనా హైదరాబాదే బాగుంది. ఓకే, ఇంకా ఎప్పుడు సమ్మర్ లో వెళ్తూ ఉంటారా ఇంటికి, లేకుంటే పండుగ సమ్మర్లు ఫంక్షన్లు అట్లా రిలేషన్ వాళ్ళది ఏ ఫంక్షన్ వెళ్తూ ఉంటాం. ఓకే, ఇద్దరు పిల్లలు అన్నారు కదా, బాబు పాప. ఎవరు బాగా అల్లరి చేస్తుంటారు? పాప అండి. పాప? అమ్మాయి సైలెంట్. ఓకే, బాగా అల్లరి చేస్తే ఏం చేస్తుంటారు? ఎవరికి కోపం వస్తుంది? నాకు తెలిసి కోపం వచ్చినట్లు రాదండి. వాళ్ళ డాడీకి వస్తుందా? డాడీ ఆయన కొడతారా? అట్లా ఏం లేదు, అంటే కొంచెం. ఓకే, మీరు చాలా కామ్ అనిపిస్తుంది, అసలు మాట్లాడిపిస్తే గానీ మాట్లాడట్లేదు చాలా. ఓకే, కొంచెం చూద్దాం. ఇది వేగిందండి, కొంచెం స్టఫ్ మిగిలింది కదా. ఓకే, బీరకాయ కాస్త ఫ్రై అయినాక వేసుకున్న మసాలా కూడా ఇంకోసారి వేసుకొని కలుపుకోవాలి. మసాలాలో ఒకసారి ఏమి వేసారు మరొకసారి చెప్తారా? చెప్తా. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, గసగసాలు, పల్లీలు, సాల్ట్, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి. ఓకే, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, ధనియాలు కూడా. ఓకే, అవన్నీ వేసుకుని మనం ఏదైనా స్టఫింగ్ చేసుకునేటప్పుడు టేస్ట్ వస్తుంది. ఓకే, ఇదైనాక కొంచెం వాటర్ వేస్తామండి ఉడికేందుకు. సుమా గారు, ఇది ఇప్పుడు మనం ఈ స్టఫింగ్ అనేది బీరకాయతోనే చేసుకోవచ్చు, ఇంకేదైనా కూరగాయ యూజ్ చేసుకోవచ్చు అండి. ఇంకా వంకాయ చేసుకోవచ్చు, పొట్లకాయ చేసుకోవచ్చు, ఇంకా వెరైటీగా ఇంకా ఏదైనా మన ఇష్టం. ఓన్ ఐడియా. ఓకే, కాయగూర చెప్తాను. చెప్పండి. మనకి చేతులు అవి చలికాలం. ఓకే, కొంచెం మూత పెట్టేద్దాం, ఉడుకుతా ఉంటాం.
అమ్మో మీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే ఒక పని చేస్తే ఇంకో పని మర్చిపోతున్నారు. ఓకే, ఆ పని పూర్తయినాక టిప్ చెప్పండి. మేము ఎక్కడికి పోము, ఇక్కడనే ఉంటాం. తర్వాత మళ్ళీ మర్చిపోతారేమో. టేస్ట్ చేయాల్సింది నేను, అందుకే దగ్గరుండి చెప్తున్నా. పసుపు కొంచెం. ఓకే, పసుపు కూడా వేసేసుకున్నారు. ఎండుమిర్చి వేసాం కాబట్టి సెపరేట్ గా కారం అవసరం లేదు, మసాలాలో ఉంది. ఓకేనా, ఇంకా లిడ్ పెట్టి. అమ్మయ్యా, ఇప్పుడు కొంచెం శాంతి వచ్చింది మీకు, అంతేనా? భయపడుతున్నారు ఇంకా కూడా? ఏమైనా దెయ్యంలాగా కనిపిస్తున్నారా, మహంకాళిలాగా కనిపిస్తున్నారా? ఏం లేదు కదా, అయితే ఓకే. చెప్పండి ఇప్పుడు ప్రశాంతంగా ఒక టిప్ చెప్పండి. మనకి చేతులు చలికాలంలో ఎక్కువ పగులుతూ ఉంటాయి కదా, అప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్కువ తేమతో తుడిచేసుకొని కొంచెం పసుపు వెన్న రాసుకుంటే పగులు తగ్గుతుందండి, మంచిగా వెన్న. వెన్న అనేది అవైలబుల్ ఉండదు కదా, ఉండదు. పాలల్లోంచి తీసుకోవాలి, టైం కానీ ఇది ఉండదు కదా. అదే ఒకవేళ పాల మేగడ మనం అప్లై చేసుకోవచ్చు. పసుపు పాలు పాల మేగడ పూసుకున్నా మనకి మంట అది రాకుండా కూల్ గా ఉంటుంది. పగిలేటప్పుడు మాత్రం మంట పెడుతూ ఉంటుంది, కొంచెం గాలి తగిలినప్పటికీ మంట పెడుతుంది, చలి ఎక్కువ ఉన్నప్పుడు. ఓకే, మనకి ఏమైనా పగుల్లో చేతులకు కానీ కాలు కానీ పగులు ఉండేటప్పుడు పాల మేగడ కానీ అట్లాంటి వెన్న ఉంది అనుకుంటే వెన్నని కొంచెం పసుపు యాడ్ చేసి రాసేసుకోవచ్చు. ఒకవేళ వెన్న అవైలబుల్ లేకపోతే కనుక పాల మేగడలో కొంచెం పసుపు వేసేసుకొని అప్లై చేసేసుకొని ఒక 15 మినిట్స్ పాటు ఆరినాక మనం క్లీన్ చేసేసుకుంటే చక్కగా పగులు తగ్గుతాయి. అలానే మనకి మంట పెయిన్ బాధ నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అంతేనా సుమ గారు? ఓకే, ఇది ఎంతసేపు ఇలా మనకి మగ్గాలి? 10 నిమిషాలు గారు చక్కగా ఉడుకుతుంది. మరి మీకు దైవ భక్తి ఎక్కువ అని చెప్పారు, మరి దేవుడి పాటలు బాగా పాడతానని చెప్పారు కదా, ఒక పాట పాడండి మాకు. హారతి పాట. శ్రీలలిత శివజ్యోతి సర్వకామద, శ్రీలలిత శివజ్యోతి సర్వకామద, శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ, శ్రీలలిత శివజ్యోతి సర్వకామద, జగమున చిరునగవున పరిపాలించే జనని, జగమున చిరునగవున పరిపాలించే జనని. ఓకే, చాలా బాగా పాడారు. మీకు దేవుడు పాటలు అంటే బాగా, అలాగే నీళ్ళు కూడా వచ్చేసి బాబాయ్ అలా మునిగిపోయారా? గ్రేట్ అండి అసలు. అంటే నాకు ఒకటి అర్థమైంది, మీరు దేనిపైన మనసు పెడితే అది మాత్రమే చేయగలరు, ఇంకో పని వెంటనే చేయలేరు. ఇప్పుడు వంట అనుకోండి, అది కలుపుతుంటే నేను మాట్లాడినా ఇంకా అది మర్చిపోతున్నారు ఏం చేయాలనేది. ఓకే, ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దామా? ఓపెన్ చేసి చూస్తాం. బీరకాయ త్వరగానే ఉడికిపోతుంది. త్వరగానే ఉడుకుతుంది, ఇంకొంచెం ఉడకాలండి. ఇంకొకసారి లిడ్ పెడతాం. ఇంకా ఇంకేం చెప్పండి. మీకు మీరు సిస్టర్స్ బ్రదర్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, నలుగురు. మేము సిస్టర్స్ నలుగురు, తమ్ముడు బ్రదర్ ఒకరండి. ఓకే, సిస్టర్స్ 4 మెంబర్స్, తమ్ముడు. ఓకే, ఎలా కలిసేటప్పుడు ఎలా ఉంటుంది ఇంకా ఫ్యామిలీస్ అంతాను? ఓకే, ఇప్పుడు మీ వారు ఎంతమంది ఉంటారు? మా వారు ఒకరే, ఆయనకి అక్క ఒక్కరిది. ఓకే, ఎలా ఉంటారు ఆడపడుచు మీతో? బాగుంటారు, సరదాగా ఉంటారా? ఇంకా ఎక్కువగా చెప్పండి. మా చెల్లెళ్ళందరూ కలుస్తామండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అందరం హ్యాపీగా వండుకోవడం తినడం అట్లా. ఓకే, సరదాగా ఉంటుంది. ఇయర్లీ వన్స్ వెళ్ళినా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, పిల్లలకి ఇక్కడ వాతావరణం బాగుంటుందా, అక్కడ బాగా నచ్చుతుందా? ఇక్కడ చల్లగా ఉంటుందండి, కడప హీట్, ఎండలో ఎక్కువ వేడిగా ఉంటుంది. కాకపోతే పల్లెటూరు అని ఏం లేదు, పల్లెటూరు ఏం కాదండి, సిటీ సిటీ అని, కడప జిల్లానే అండి. ఓకే ఓకే, అంటే దగ్గర పల్లెటూరు వాళ్ళది, అమ్మ వాళ్ళది అక్కడికి 20 కిలోమీటర్స్. అదే అంటున్నా, అక్కడ కొంచెం పల్లెటూరు వాతావరణం ఉంటుంది కదా. అవునండి. ఏది బాగుంటుంది మీకు? రెండు బాగుంటాయి, ఇద్దరు. ఇది సిటీ లెవెల్, అది పల్లెటూరు. ఓకే, మరి సిటీలో మూవీస్ వెళ్తుంటారా? వెళ్తుంటాం. ఎటువంటి మూవీస్ చూస్తూ ఉంటారు? భక్తి పారవస్యం, మాస్ సినిమాలు అన్ని చూస్తాం. అన్ని చూస్తారా? మాస్ అంటే ఎవరు మీ ఇష్టమైన హీరో? వెంకటేష్. అమ్మయ్య, మాస్ అనగానే నేను అంటారేమో అనుకున్నాను. లేదా? ఓకే, మరి ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా ఎంతవరకు వచ్చిందో? అయిపోయినట్లేనా సుమా గారు? అయిపోవచ్చిందా?
ఇంకేమైనా యాడ్ చేసుకోవాలి? ఇంకా ఇంకేం అయిపోయిందా లేదు, ఫైనల్ గా? కొత్తిమీర ఒకటే అండి Okay, లాస్ట్ garnish. పైన గార్నిష్. మొత్తం మనకి ఫ్లేవర్ అంతా ఈ మసాలా తయారు చేసుకున్న మసాలాలోనే ఉంటుంది. అవునండి. ఈ మసాలా కూడా మనం ఒక్కసారి రెడీ చేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు చక్కగా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే. ఇంకా వేరే స్టఫింగ్ కర్రీస్ కూడా పెట్టుకోవచ్చు కదా. రైట్. ఓకే సుమ గారు, అయిపోయింది కదా? స్మైలీ బీరకాయ. స్మైలీ బీరకాయ. అబ్బా ఇప్పుడు నవ్వారండి బాగా. ఇంతవరకు భయపడుతూ చేశారు, ఫైనల్ మాత్రం నవ్వారు. ఇది రోటీలోకి బాగుంటుందని చెప్పారు కదా? అవును, రోటీలోకి అన్నంలోకి అన్ని బాగుంటుంది. ఓకే, బీరకాయ కూడా హెల్త్ చాలా మంచిది. డాక్టర్స్ కూడా ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. బీరకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్ కి చాలా మంచిది. మలబద్ధకం ఎక్కువగా ఫేస్ చేసే వాళ్ళు బీరకాయ తింటే చాలా మంచిది. హాయ్ లహరిగా బీరకాయ కర్రీ రెడీ. గుత్తి బీరకాయ టేస్ట్ చెప్పండి. ఓకే, గుత్తి బీరకాయ చాలా స్మైలీగా నవ్వుతూ నా కోసమే వెయిట్ చేస్తున్నట్టుగా ఉంది. బాగా డెకరేషన్ చేశారు. ఓకే, భయపడినా కూడా ఇంకా భయం లేకుండా నేను తినాలి. అంటే నాకు మీకు భయం, భయపడాల్సిన అవసరం లేదు. బాగా చెప్పారు. ఇంకా ఏం మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే టేస్ట్ చేసి చెప్పేస్తా. చాలా 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 బాగుంది. ఏదైతే స్టఫింగ్ తీసుకున్నాం కదా, ఆ స్టఫింగ్ మసాలా బాగా తెలుస్తుంది. అందులో పల్లీలు, ఎండు కొబ్బరి, మిర్చి, అలానే ధనియాలు, మిరియాలు అవన్నీ వేసుకున్నారు కాబట్టి ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది. ఏదైతే బీరకాయతో చేసుకున్నాం కాబట్టి బీరకాయ అందరూ తినరు కాబట్టి ఇలా స్టఫింగ్ లాగా వేసుకుని ఇచ్చినట్లయితే పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు. చాలా హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి మీరు కూడా ఇంట్లో వెంటనే ట్రై చేసి చూడండి. ఓకే సుమ గారు, ఈ రోజు మా ప్రేక్షకుల కోసం గుత్తి బీరకాయ మంచి టేస్ట్ ని చూపించారండి. మరి ఇంత మంచి రెసిపీని మాకు పరిచయం చేసినందుకు మీకు గీతా కృష్ణ సారీస్ తరఫు నుంచి ఈ అద్భుతమైన గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. ఓకే, గీతా కృష్ణ వారి సారీస్ ఇక్కడ మనకి కొత్తపేట అండ్ పనామాలో కూడా వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. మీకు వీలు దొరికినప్పుడల్లా వెళ్ళి షాపింగ్ చేసుకోండి. మీ ఇంటిల్ల బాది కూడా చేసుకోవచ్చు. మీ పాపకి, మీ పిల్లలకి, మీకు అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి. తక్కువ ధరలకే మంచి రీజనబుల్ ప్రైస్ తో ఉంటుంది. వెళ్తారా మరి? వెళ్తామని. ఓకే, సో చూసారు కదండి, సుమా గారు ఈ రోజు మనకు పరిచయం చేసిన గుత్తి బీరకాయ చాలా 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 టేస్టీగా ఉందండి. మరి మీరు కూడా ఏ మాత్రం మిస్ కాకుండా మేము ప్రతిరోజు చూపించే రెసిపీస్ ని వెంటనే ట్రై చేసి చూడండి. అలానే మీకు కూడా ఏదైనా డిఫరెంట్ టేస్ట్ కనుక తెలిసినట్లుంటే వెంటనే మాకు సంప్రదించండి. మీరు మాకు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. సో ఇది వాటి రుచి చూడు కార్యక్రమం. మన చక్కని రుచితో మళ్ళీ రేపు కలుసుకుందాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ. దిస్ ఇస్ లహరిక. బై బై. గిఫ్ట్స్ స్పాన్సర్డ్ బై గీతా కృష్ణ, పనామా గోడౌన్ దగ్గర, వనస్థలిపురం, అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర, కొత్తపేట. ఫోన్ నంబర్ 9676292914. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanithatv ఛానల్లో చూడండి.